అధ్యక్ష, వేదిక మీద ఉన్న పెద్దలు, మిత్రులారా, బెంచ్ ఎట్లా నడవాలి అనేది మేడం చూసి నేర్చుకోవాలి. కాలు రాసుకున్నాయి మల్టీనేషనల్ కంపెనీలకి అమ్మేస్తూ కార్మికుల రక్షణకి మేడం వెళ్తుందని నేను భావిస్తున్నాను. పెద్దపల్లి వెళ్తుంది. చాలామంది అధికారాలు, చాలామంది జడ్జిలు ఉండేవారు. సామాజిక స్పృహ అనేది నాదేం, అది నా బాధ్యత కాదు అనేటట్లుండదు. జైలు నుంచి వచ్చాడు, జడ్జి గారు ట్రాన్స్ఫర్ అయ్యారు, రేపు నడుస్తుందో లేదంటే కొంచెం సునీత గారా అన్నారు. ఎందుకంటే చాలామంది ఏ ఫంక్షన్ జరిగినా, పూజ దగ్గర నుంచి సామాజిక కార్యక్రమాలు ఏ జరిగినా మేడం అటెండ్ కావడం వలన మన వాళ్ళందరూ ప్రచారంలోకి వచ్చింది. ఇట్లానే ఒక డాక్టరు, ఒక ఎంబీబీఎస్ ఆర్థోపెడిక్ డాక్టరు హాస్పిటల్ చక్కగా లేకపోయినా తన జీతంతో ఖర్చు పెట్టి తలపించాడు. అంటే సర్వీస్ చేసే వాళ్ళని సొసైటీ ఎప్పుడు గుర్తిస్తుంది. అధికారంలో ఉన్న వాళ్ళు వాళ్ళ యొక్క హోదాని సమాజానికి ఉపయోగపట్టు చేయాల్సిన పరిధి, మన అధికారాలు ఒక గిరిగీసుకొని ఒక రూమ్ మట్టికి, చాంబర్ మట్టికి ఉండాల్సిన అవసరం లేదు. దాన్ని బయటకు రావాల్సిన అవసరం అనేది ఈ జిల్లా ప్రజలకు మరొకసారి చూపించి చాలా మందికి ఆదర్శమైనందుకు ముందుగా మేడం గారికి, అవి ప్రభుత్వాలు హరించే హక్కుల్ని కాపాడుకోవాలంటే కోర్టులు యాక్టివ్ కావాల్సిన అవసరాన్ని ఈ సొసైటీలో బాగా ఇప్పుడు అవసరం ఉంది. ఆ హక్కుల రక్షణకి, రేపు కార్మికులు నష్టపోకుండా ఆ హక్కుల రక్షణకి మీరు అండగా ఉండాలని చెప్పి కోరుకుంటూ, మీకు భవిష్యత్తులో కూడా పెద్ద పదవుల్ని పొందాలని చెప్పి అన్ని కోరుకుంటూ, చాలా మందికి పైదాకా పోవాలంటే పైన లాగేవాడు ఎవడో ఉండాలి. ఈనాడు అన్ని పాలిటిక్స్తో ముడిపడి ఉన్నాయి. అధికారంలో పైన ఎవరుంటే వాళ్ళు మాత్రమే లాగుతున్నారు, కెపాసిటీ ఉన్న వాళ్ళని లాగలేకపోతున్నారు. దీన్ని కూడా ఎలుగెత్తి చాటాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ, మేడం గారికి శుభాకాంక్షలు. వెళ్తున్నందుకు అక్కడ బాధ్యతలను కూడా సక్రమంగా, ఇంతకన్నా పెద్దగా నేషనల్ పేపర్లో వచ్చేటట్లుగా దాన్ని చేయాలని, అదేవిధంగా మన మిత్రులు ఆశానారాయణ కానీ, రవి కానీ, మాణిక్ రాజు కానీ, వీళ్ళు మేడం గారి పేరు అందరూ తెలవడానికి వీళ్ళు కూడా ఆ కృషిలో భాగస్వాములను వీళ్ళని కూడా అభినందిస్తూ అందరికీ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. పనిచేస్తూ సమాజానికి నాంతు విలువను న్యాయ సేవా సంస్థ ద్వారా ఇస్తానని ముందుకు వచ్చిన జగదీశ్వర్ గారు మాట్లాడారు. Meeting because we were respecting some other thing, and even Judge are also respecting some, but maybe there is another big choice for her. ఒక అడుగు వెనక్కేసి సింహంలాగా ముందుకు చూపుతున్నాము. అందుకని అది ఎక్స్పెక్ట్ చేయండి. మీకు అందరూ చెప్పాల్సిన ఇంకో విషయం ఏంటంటే, మేడం ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ నిజామాబాద్కి ఒక బండి చేశారు. యాక్చువల్గా మన నిజామాబాద్ గురించి మన హైకోర్టు సీజే గారు కూడా వాళ్ళ సభలలో, వాళ్ళ మీటింగ్లలో నిజామాబాద్ జడ్జి గారిని ఆలోచన చేసుకొని మీరు కూడా పనిచేయండి. ఇంత 12 మంది ఇప్పటికి వెళ్ళారు జడ్జెస్. మీరు కూడా బ్రిటిష్ 10లో మీరు మళ్ళీ నిజామాబాద్కి పేరు చేస్తూ మీరు హైకోర్టు అధిరోహించాలని నేను టెలివిజన్ ద్వారా నాకు అవకాశం ఉన్నాను. members, मानव सेवाएं, माधव सेवा जो वकील को न सिर्फ वकालत करते हुए सोशल इंजीनियरिंग होना चाहिए, अपने अहदे पे रहते हुए इस तरह से मानव की सेवा ఇక్కడ వర్క్ చేస్తున్న ఈ 3 ఏళ్ల కాలంలో మనం మీ అందరి సహకారం మరోదానికి అందరూ నేను చాలా ప్రోగ్రామ్స్ చేశాను, లేకపోతే అడ్మినిస్ట్రేషన్ బాగా చేశాను అని చెప్తున్నారు. కానీ ఏదైనా సరే నా స్ట్రాంగ్ ఒపీనియన్, బిలీఫ్ ఏంటంటే ఏ పని చేసినా అది కలెక్టివ్ టీం వర్కే ఉంటుంది. సో మీ అందరి సహాయ సహకారాలు లేకుండా అయితే ఇక్కడ ఏది ముందుకు నడవలేదు. అది లోక్ అదాలత్ కావచ్చు, డిఎల్ఎస్ఏ నుంచి అదర్ సోషల్ సర్వీస్ ప్రోగ్రామ్స్ కావచ్చు,
ఎందుకంటే ఫస్ట్ చేసిన పెద్ద ప్రోగ్రామ్ ఉజ్వల్ బిఆర్ గారిని తీసుకొని వచ్చి 265 మనం ఇవి ఆర్టిఫిషియల్ లింక్స్ పెట్టించాం. ఆ ఐడియా ఇచ్చింది వచ్చి అడిగిందైతే జగదీశ్వరరావు సార్. దాన్ని ఎట్లాగా ఎంతమంది ఎక్కువ మందికి చేర్చాలి అనే దానిలో మేము ఒక కలెక్టివ్ వర్క్ చేశాం కాబట్టి ఆ ప్రోగ్రామ్కి అంతమందిని మేము సమీకరించడం జరిగింది. అట్లాగే మన హైకోర్టు జడ్జెస్ కూడా వచ్చి ఆ ప్రోగ్రామ్ నిజంగా చాలా అప్రిషియేట్ చేయడం జరిగింది. నేను వచ్చిన తర్వాత అదే ఫస్ట్ ప్రోగ్రామ్ ఇక్కడ చాలా పెద్ద స్థాయిలో జరిగింది. దాని నుంచి నిజంగానే ఆ రోజు డైరెక్టర్ చెప్పారు, వాళ్ళు నిజామాబాద్లో మాత్రమే. ఆ రోజు ఎవరో ఒకళ్ళు వచ్చి అడిగేవారు, కృపాకర్ రెడ్డి సార్ కానివ్వండి, మన అడ్వకేట్స్ చాలామంది అన్నదానం స్పాన్సరర్స్గా ముందుకు వచ్చారు. సో అట్లా రాకపోతే అది ఎప్పుడో ఆగిపోయేదేమో. ఆ ప్రోగ్రామ్ కూడా మీ అందరి సహకారం, నిజంగా చాలా థ్యాంక్స్ మీ అందరికీ. అలాగే అనాథ పిల్లలకి ఫ్రీ ఎడ్యుకేషన్ అని అనుకున్నాము. దానికి కూడా చాలామంది అంటే తెలియకుండానే సహాయ సహకారాలు అందించారు. అంటే ఆ పిల్లల భవిష్యత్తు కోసం ఒక ట్రస్ట్ కూడా మేము క్రియేట్ చేయడం జరిగింది. ఆ ట్రస్ట్కి కూడా ఎవరైనా సరే ఎంత అమౌంట్ అయినా సరే పంపించవచ్చు అని చెప్పాను. ఇక్కడ ఒక నేను అంటే నా మనసుకు బాగా మంచిగా అనిపించింది, అంటే హార్ట్ టచ్ చేసిన విషయం ఒకటి మీ అందరితో షేర్ చేసుకుంటాను. అంటే ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను ఇంకా ట్రాన్స్ఫర్ డ్యూ అనుకున్నప్పుడు అందరూ చాలామంది రకరకాల గిఫ్ట్స్, అంటే ఎవరి స్టైల్లో వాళ్ళు అంతా చాలా రెడీగా అంటే చేసుకుంటూ ఉన్నారు. మేడంకి ఇది ఇవ్వాలి, మేడంకి అది ఇవ్వాలి అన్నట్టుగా. అయితే అన్వేష్ ఇక్కడ ఉన్నారో లేదో నాకు తెలియదు. అన్వేష్ గారు ఒక రోజు నా దగ్గరకు వచ్చి, మేడం మీరు మాకు అందరికీ కూడా చాలా సపోర్ట్ చేశారంటే నిజంగా జూనియర్ అడ్వకేట్స్కి మేము వచ్చి ఒక డీజేతో మాట్లాడేంత పరిస్థితి ఇంతవరకు ఎప్పుడూ లేదు. మీరు మాకు అంత సపోర్టివ్గా ఉన్నారు. ఇప్పుడు వెళ్ళిపోతున్నారంటే మాకు బాధగా ఉంది. మీకు ఏదైనా ఒక మంచి గిఫ్ట్ ఇవ్వాలి అని నేను అనుకుంటున్నాను. కానీ ఏం గిఫ్ట్ ఇచ్చినా అందరూ ఇచ్చేదే ఉంటుంది కాబట్టి మీరు చేసిన ఒక మంచి పనికి నేను కూడా సపోర్ట్ చేసి, అంటే దానికంటే బెస్ట్ గిఫ్ట్ మీకు ఇంకేది ఉండదని నాకు అనిపిస్తుందని చెప్పేసి మా ట్రస్ట్కి తను కొంత అమౌంట్ డొనేట్ చేయడం జరిగింది. సో ఈ సందర్భంగా అన్వేష్ గారికి నేను థ్యాంక్స్ చెప్తున్నాను. సో నిజంగానే దట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ గిఫ్ట్ ఫర్ మీ. ఎందుకంటే అనాథ పిల్లల కోసం ఆలోచించాల్సిన బాధ్యత కూడా అందరి మీద ఉంది. అది చూసి తను అంటే అంత స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఆ థాట్తో ముందుకు రావడం నిజంగా చాలా సంతోషం. ఇక అడ్మినిస్ట్రేషన్ ఇష్యూస్ కానివ్వండి, ఏవైనా మ్యాక్సిమం చిన్న చిన్న ఇష్యూ ఇక్కడైతే అడ్వకేట్స్ నుంచి పూర్తి సపోర్ట్ నేను ఫేస్ చేయలేదు. చిన్న చిన్న సహజంగా అన్ని దగ్గరలో జరుగుతాయి. అందుకే నేను మొదట వచ్చినప్పుడే రిక్వెస్ట్ చేశాను, ఏమన్నా ఇష్యూస్ ఉంటే ముందు మనమే సాల్వ్ చేసుకోవడానికి చూద్దాం, నా వల్ల కాకపోతే అప్పుడు మీరు ఇంకెవరికన్నా పై అధికారుల దగ్గరికి వెళ్ళండి అని. అంటే ఈరోజు వరకు కూడా అందరూ అదే పాటిస్తున్నారు. ఏదున్నా సరే ఇక్కడే సాల్వ్ చేసుకోగలిగాము. ఈ నిజామాబాద్ దాటి బయటికి వెళ్ళి ఏదో పెద్ద ఇష్యూ లాగా క్రియేట్ చేయగలిగింది అయితే ఇంతవరకు ఎక్కడ జరగలేదు. సో దానికి కూడా మీ అందరి సహకారమే కారణం కాబట్టి దానికోసం కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. తర్వాత ఇందాక అదే అందరు మాట్లాడుతూ ఎవరిని అడిగినా నా పేరు చెప్తున్నారు అని అన్నారు. జైల్లో వాళ్ళు కూడా నా పేరు చెప్తున్నారంటే మరి తిరుగుతున్నారో పొగుతున్నారో కూడా తెలియట్లేదు. అంటే ఎక్కువ అంటే ఏం మాట్లాడాలో కూడా తెలియట్లేదు. మీరందరూ మాట్లాడుతున్నప్పుడు అనుకున్నా, నేను మాట్లాడుతున్నప్పుడు ఇవన్నీ చెప్పాలి మీకు, నేను కూడా నా ఎక్స్పీరియన్సెస్ ఇవన్నీ షేర్ చేసుకోవాలి అని చెప్పి. కానీ ఈ మాట్లాడే టైం వచ్చేటప్పటికీ నిజంగానే అంటే 3.5 years ఈజ్ నాట్ ఏ స్మాల్ పీరియడ్. ఇంతమందితో అందరితో కలిసి ఒక మంచి ఫ్యామిలీ అట్మాస్ఫియర్లో పనిచేయగలిగామని అయితే నేను అనుకుంటున్నా. అంటే నా పర్సనల్ ఒపీనియన్ అయితే
ఒక నలుగురం కలిసి ఒక దగ్గర పనిచేస్తున్నప్పుడు వాతావరణం మంచిగా ఉంటే అందరికి కూడా పని భారం తెలియదు, పనిలో కష్టం తెలియదు, ఎంత పెద్ద పనైనా ఇష్టంగా చేసుకోగలుగుతాం. కాబట్టి అదొక్కటి నేను ఎప్పుడు ఫాలో అవుతాను. నా కోర్టు హాల్లోకి ఎవరు వస్తే అమ్మాయి కోర్టులోంచి ఎప్పుడు బయటకు వెళ్ళిపోదాం అనే పరిస్థితుల్లో అయితే ఎప్పుడు ఉండకూడదు అనుకున్నాను. అంటే ఎవరు వచ్చి కూర్చున్నా అంటే డేట్స్ ఇవ్వడం మిగతావన్నీ అవి నడుస్తూనే ఉంటాయి. సార్ మీకైతే ఎప్పుడు డేట్స్ అంటే మీ అందరి దగ్గర నుంచి కూడా నేను చాలా విషయాలు నేర్చుకున్నాను. ఎందుకంటే మీకు అందరికీ తెలిసిందే, నేను స్టార్టింగ్ నుంచి కూడా కొంచెం ఎక్కువ నాకు ఇచ్చినవన్నీ ఎక్స్క్లూజివ్ క్రిమినల్ కోర్సు. సో క్రిమినల్ మీద ఉన్నంత పట్టు నాకు సివిల్ మీద లేదు. అది నేను ఇక అడ్మిటెడ్ ఫ్యాక్ట్. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఫుల్ ఫ్లెడ్జ్డ్గా సివిల్ కేసెస్ అనేది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చేసింది అయితే నిజామాబాద్లోనే. సో ఆ సివిల్ వర్క్ కూడా ఎంతవరకు పర్ఫెక్ట్గా చేశాను నాకు తెలియదు, కానీ బట్ సివిల్ అయితే చాలా విషయాలు ఇక్కడ చాలామంది సీనియర్ అడ్వకేట్స్ దగ్గర నుంచి నేను నేర్చుకున్నాను. అంటే ఏదన్నా ఉంటే తెలియకపోతే సీనియర్ అడ్వకేట్స్ నుంచి నేను మీకు తెలియకపోతే అడిగి తెలుసుకునే కూడా ఉన్నాయి. అట్లా కూడా మీరు అందరూ నన్ను గైడ్ చేశారు. సో ఈ గైడెన్స్ ఇవంతా కూడా నాకు నెక్స్ట్ సెషన్లో ఖచ్చితంగా ఉపయోగపడతాయని నేను అనుకుంటున్నాను. తర్వాత ఇంకా లేడీ అడ్వకేట్స్ జూనియర్స్ అంటారా, మరి అమ్మాయిలు వస్తున్నారే కానీ దేనిలో యాక్టివ్గా పార్టిసిపేట్ చేయట్లేదు నేను వచ్చినప్పటికీ. బార్ ప్రెసిడెంట్గా ఉమ్మనే రావాలని మళ్ళీ ఒకసారి అడుగుతున్నాం మీ అందరి సందర్భంగా. ఇక మా బాయ్స్ అయితే జూనియర్ అడ్వకేట్స్ ఎందుకు మై బాయ్స్ అంటున్నానంటే నాకు కొడుకు కూడా ఇదే ఫ్రెటర్నిటీలో ఉన్నాడు కాబట్టి నాకు వీళ్ళందరినీ చూస్తే నా కొడుకులాగా అనిపిస్తూ ఉంటారు. అందరూ ఇంత చక్కగా ఈ ఏజ్లో వచ్చి అంటే ప్రాక్టీస్లోకి రావడం అనేది చాలా తక్కువ మంది తీసుకుంటున్నారు ఇప్పుడు. ఎందుకంటే ప్రాక్టీస్లో ఉండే స్ట్రగుల్స్ కానివ్వండి, ఏమైనా అదే ఏదో ఒక జేసీజీ రాసుకుంటే లైఫ్ సెటిల్ అయిపోతుంది అట్లా, లేకపోతే కార్పొరేట్ సెక్షన్కి వెళ్ళడం ఇట్లాంటివన్నీ ఉన్నాయి. బట్ లైఫ్ అయితే ఎవరికైనా ఎవరి ఇష్ట ప్రకారం వాళ్ళు డిజైన్ చేసుకోవాలి. కానీ ప్రాక్టీస్లోకి వచ్చిన తర్వాత ఆ కమిట్మెంట్ అయితే అందరికీ ఉండాలి. నేను జూనియర్ అడ్వకేట్స్ అందరికీ మళ్ళీ చెప్పేది ఏంటంటే జస్ట్ లైక్ దట్ వచ్చి అట్లా వెళ్ళిపోవడం, రెడీ నాట్ రెడీ, ఇది కాదు ప్రాక్టీస్ అంటే. అందుకే నేను వాళ్ళకి చెప్పేదాన్ని, కేసు గురించి డీటెయిల్స్ తెలుసుకొని వస్తేనే రిప్రజెంట్ చేయండి, లేకపోతే లేదు. అంటే సీనియర్స్ చెప్పరు, కానీ చెప్పకపోతే మేడం తిడతారని చెప్పైనా సరే మీరు అవుట్లైన్స్ అయినా తెలుసుకొని రావాలని చెప్పేదాన్ని. రియల్లీ ఐ మిస్ నిజామాబాద్లో అంటే ఎవరికైనా ఫస్ట్ పోస్టింగ్ ప్లేస్ అనేది ఎప్పుడూ చాలా ప్రెషియస్గా ఉంటుందండి. అదొక రిమెంబరెన్స్ లాగా ఉండిపోతుంది. నా కెరియర్లో ఫస్ట్ పోస్టింగ్ అయితే ఆదిలాబాద్, ఇప్పటికీ ఆదిలాబాద్ని గుర్తు చేసుకుంటాను. అలాగే పీడీజేగా నా ఫస్ట్ పోస్టింగ్ నిజామాబాద్. ఇది అసలు ఇంకా మెమరబుల్ స్టేషన్. నాకు చాలా సాటిస్ఫైడ్ టెన్యూర్ చేశాను ఇక్కడ. ఎక్కడ నాకు చిన్న ఇబ్బంది కూడా రాలేదు. నిజంగా ఇక్కడ అంటే హార్ట్ఫుల్గా చెప్తున్నాను సార్, ఈ 3.5 ఏళ్లలో నాకు ఎప్పుడూ బాధ నుంచి ఎట్లాంటి ఇబ్బంది రాలేదు. అంటే ఇట్లా ఉందేంటి ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలన్న ఫీలింగ్ ఈ రోజుకి కూడా లేదు. కాకపోతే ట్రాన్స్ఫర్స్ ఇన్ఎవిటబుల్, ట్రాన్స్ఫర్ అయిపోయింది కాబట్టి వెళ్ళిపోవాలి, ఇక అట్లా సర్దుకొని వెళ్ళిపోవడమే. ప్రతి 3 ఏళ్ళకి అంటే ఎవ్రీ టైం జనవరిలోనే స్టార్ట్ చేస్తాం సార్ ప్లానింగ్. అంటే 3 ఇయర్స్ అయిపోగానే జనవరిలోనే స్టార్ట్ చేస్తాం, ఇంక ఇయర్ వెళ్ళిపోతాం కదా అని చెప్పేసి. ఓవర్ స్టే కూడా నాకు హ్యాపీనెస్ ఇచ్చింది. 3 ఇయర్స్ తర్వాత కూడా నేను ఇంకా మీ అందరితో ఒక 4 నెలలు ఎక్స్ట్రా కలిసి ఉండడం అనేది కూడా నాకు చాలా సంతోషం కలిగించింది. సో ముందు కూడా ఎన్ని సోషల్ సర్వీస్ చేసినా కానీ పాలిటిక్స్కి అయితే మనకు దూరం సార్ అసలు. అంటే అక్కడికి వెళ్తే ఇది చేయలేము, ఈ పొజిషన్లో ఉండి చేయగలిగింది పాలిటిక్స్లోకి వెళ్తే చేయలేమేమో, అట్లాంటి ఉద్దేశం కూడా ఏం లేదు సార్ నాకు. నేను అదే చెప్తాను, సిన్సియర్గా ఉండండి, కమిట్మెంట్తో ఉండండి, ముందు పేషెన్స్ కావాలి. అది ఎందుకు చెప్తున్నానంటే మా వాడు వస్తాడు వారానికి ఒకసారి వచ్చి, వీళ్ళ డబ్బులు రావట్లేదు, నేను ఏదైనా బిజినెస్ చేస్తాను,
ప్రాక్టీస్లో ఇప్పుడే డబ్బులు ఎట్లా వస్తాయిరా, నువ్వు ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు కష్టపడితే అప్పుడు డబ్బులు వస్తాయి, నువ్వు చేరిన రోజు నుంచే డబ్బులు రావాలంటే ఎలాగా? ఇంకా ఇప్పుడు మేము సీనియర్స్ ఎంతో పంపిస్తున్నారు. మేము ప్రాక్టీస్ చేసేటప్పుడు ఓన్లీ రెడీ నాట్ రెడీ వర్క్ నేర్చుకోవడం అంతే, ₹1 కూడా ఇచ్చేవాళ్ళు కాదు. మీరు ఇంకా బెటర్ పొజిషన్లో నేను వద్దు, ఏదో ఒకటి డిసైడ్ చేసుకోండి, ఏదో స్టిక్ ఆన్ టు ద ప్రాక్టీస్, లేదు మీరు జ్యుడిషియల్ సర్వీసెస్కి వస్తామంటే అదైనా సీరియస్గా తీసుకోండి. సో అంటే వచ్చిన అవకాశాలని సరిగ్గా ఉపయోగించుకోవాలి. మొత్తం అంటే నేను మా జూనియర్ టీం మా బాయ్స్ అందరినీ మిస్ అవుతాం. వాళ్ళు బహుశా నా అక్షింతలు మిస్ అవుతారేమో నాకు తెలీదు. అంటే కోర్టులోకి వస్తే ఎవరిని ఏదైనా చిన్న మిస్టేక్ ఉన్నా కానీ అక్కడ నిల్చోబెట్టి ఏదో చేస్తుంటాం కాబట్టి మరి మిస్ అవుతారో లేకపోతే అమ్మాయి ఈ రోజు నుంచి అక్షింతలు తగ్గిపోతాయి అనుకుంటారో నాకు తెలియదు. బాయ్స్ అందరికీ కూడా ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ అందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ 3.5 ఏళ్ళు నన్ను అంటే మీ మనిషిలాగా చూసుకొని నా వల్ల కూడా ఏమన్నా తప్పులు పొరపాట్లు జరుగుంటే ఎవరు మనసుకు తీసుకోకుండా అందరూ కలిసి నన్ను ముందుకు నడిపించారు. సో ఈ టీం వర్క్కి అన్నిటికీ కూడా మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సన్మానించారు. నెక్స్ట్ హనుమంత్ రెడ్డి. మేడం గిఫ్ట్ చూడండి మాట్లాడుతున్నారు. అలాగే వాళ్ళు కూడా రోజులు ఇక్కడ ఇస్తున్నారు, మీరు అడ్డు చేస్తున్నారు. అలాగే హనుమంత్ రెడ్డి సార్.